కేవలము మన దగ్గరే ఉదయం సాయంత్రము లేకపోతే ఒక్క పూటైనా మనం చేస్తాం. కనుక ఇటువంటి ఈ పరంపర ఎందుకు అంటే స్వర్గమోక్షాలను ఇవ్వడానికి. ఈ యజ్ఞము పరోపకారదాయకమైనటువంటిది, ప్రతి ప్రాణికి మేలు చేసేది అని చెప్పారు. కేవలం మనుషుల గురించి ఆలోచిస్తున్నాయి ఈనాడు మతాలని. ఇస్లాం కానీ, క్రైస్తవం కానీ, సిక్కు కానీ, బౌద్ధం కానీ, జైనం ఎక్కడైనా పండి వాళ్ళు మనుషుల గురించి చెప్తారు. కానీ ఇక్కడ చీమ నుంచి ఏనుగు దాకా, చేప నుంచి తిమింగలం దాకా ప్రతి ప్రాణి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటాం. మరి ఇటువంటి విశాల భావన ఎక్కడుంది అసలు ప్రపంచంలో చెప్పండి. అసలు తినేస్తున్నారు అన్ని జీవులు, పట్టులోకి వెళ్ళిపోతున్నాయి. చైనా వాళ్ళు అయితే ఇంకా అగ్రగణ్యులు, వాళ్ళు చేసిన పుణ్యమే కరోనా అంటున్నారు. మరి అదేమిటో మరి ఇంకా తేలలేదు. మరి కాబట్టి ప్రకృతి మాత మీద, భూమాత మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆక్రమణలు జరుగుతున్నాయి. ఎందుకంటే వేద జ్ఞానం లేదు. చెప్తే కదా తెలిసేది. ఇక్కడ వీళ్ళందరూ కూడా వస్తూ వింటూ ఎంతో తెలుసుకున్నారు. పుస్తకాలు పట్టుకొని చదవండి అంటే ఎవరో చదువుతారు, చదవరని కాదు, తక్కువ సమయం తీసుకోవాలి ప్రత్యేకంగా దానికోసం. కానీ వినడానికి అవసరం లేదు. కాబట్టి వినడమే శృతి పరంపర అన్నారు. గురువు నుండి శిష్యుడు విని నేర్చుకుంటాడు, చదివి కాదు. ఇప్పుడు పుస్తకాలు వచ్చాయి, ప్రింటింగ్ ప్రెస్లు వచ్చాక పుస్తకాలు వచ్చాయి. అంతకుముందు ఏముంది? గురువు చెప్పినప్పుడే గుర్తు పెట్టుకుని నేర్చుకోవాలి. మళ్ళీ నాకు వచ్చి పాఠం చెప్పంటే కుదరదు. అంత శ్రద్ధగా ఏకాగ్రతగా ఉండేవారు. ఒకసారి పాఠం చెబితే దయానందుడు కూడా ఏదో అసలు విరజానందుల వారు చెబితే ఆయన ఏదో మర్చిపోయాడు, అడిగితే చెప్పలేకపోయాడు. ఒకసారి చెప్పాను, మళ్ళీ నేను చెప్పను, గుర్తు తెచ్చుకోపో అంటే 3 రోజులు పోయి ఎక్కడో అడవిలో ఉపవాసం ఉండి ధ్యానంలో కూర్చుంటే అప్పుడు ఆ పాఠం గుర్తుకొచ్చిందట. దయానందుని జీవిత చరిత్రలో చదువుతాం. ఇప్పుడు మనం 30 సార్లు చెప్పినా నెతికెక్కేటట్లేదు. అటువంటి ఆహారము, అటువంటి విహారము, అటువంటి వ్యవహారము, అటువంటి సమాజములో మనం ఉన్నాం. ఎందుకు అంటే మన మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, ఆఫీసర్లకు కానీ, అధికారులకు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా సరే ఎవరికి వేద శాస్త్రాలు ఆవగింజంత కూడా తెలియవు. ఎందుకు తెలియవంటే ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీషు చదువులు చేస్తున్న అనర్థం. చాప కింద నీరులాగా వచ్చేసాయి, చేస్తున్నాయి అనడానికి వీళ్ళు చేసేసాయి. ఇంకా చేసేదంతా చేసాయి. ఇంకా లాస్ట్ అంతిమ గడియలు అన్నట్టుంది. మన ఈ చీరలు కట్టుకున్న ఆడవాళ్ళు, దోతులు కట్టుకున్న మగవాళ్ళు ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు కనిపిస్తారేమో మనకు. తర్వాత వాళ్ళు కూడా కనిపించారు. ఎక్కడ ఉంటారు మరి, భగవంతుడు ఎక్కడ పుట్టిస్తాడో తెలియదు. ప్రతి ఒక్కటి కూడా నెగిటివ్ వ్యూ, అంటే వ్యతిరేక దృష్టితో చూస్తున్నారు. భారతీయమైనది, సనాతనమైనది, వైదికమైన దానికి అడిగేవాళ్ళు లేరు, పోషించే దిక్కు కూడా లేకుండా పోయింది. చాలా బరువు, ధోతి కట్టుకుంటే బరువు. మా అంకాపూర్లో ఒక వృద్ధాశ్రమం ఉంది. ఒకసారి వెళ్ళాను, కొత్తలో వెళితే ఒక అతను ప్యాంటు టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నాడు అక్కడ. అది ఎవరో అనుకున్నాం, ఏమంటే ఇక్కడ ఈ వృద్ధాశ్రమానికి మేనేజర్ ఎవరు లేదా అది ఏమంటే అడిగితే ఆయన వస్తాడండి. మీరు ఎవరండి అన్నాను. నేను పూజారిని అన్నాడు. పూజారా మీరు? ఇదేంటి ప్యాంటు షర్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని తిరుగుతున్నారంటే, లేదండి నేను పూజ చేసినప్పుడే వేసుకుంటాను, మిగతా టైంలో నాకు బయట తిరగాల్సి ఉంటుంది, అనుకూలంగా ఉండదని ప్యాంటు షర్ట్ వేసుకొని తిరుగుతున్నాను అన్నాడు. పక్కనే శివాలయం ఉంది, అదే వృద్ధాశ్రమంలో. చూడండి ఇది పరిస్థితి. అంటే ఈ బట్టలు అనుకూలం కాదని ఒక ప్రచారం ఎలా జరిగిందో నాకు తెలియదు. ఇదే బట్టలతో నేను బస్సులు ఎక్కాను, విమానం ఎక్కాను, రైలు ఎక్కాను, అన్నీ ఎక్కుతున్నాం దిగుతున్నాం. మరి మాకెందుకో ఇబ్బంది కానీ ఒక్కసారి కూడా కింద పడలేదు. కట్టుకున్న బట్టలు ఇంకా మరి కిందికి ఉంటాయి. కొంతమంది పైకి కట్టుకుంటారు, ఈ అడి వస్త్రం కిందికి కట్టుకుంటారు, అలవాటు. కాబట్టి వెన్ తెలిసేవి మనసు ఉంటే మార్గం ఉంటుంది. మనకి ఇది నచ్చింది, ఇది అవసరము, ఇది తప్పనిసరి అనుకున్నప్పుడు తప్పకుండా ఎన్ని కష్ట నిష్ఠురాలు ఎదురైనా దాన్ని అనుసరిస్తాము. కాబట్టి పూజారులే అలా తయారైపోయారు. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకుంటాం చెప్పండి? వాళ్ళు ఎటువంటి ప్రేరణను ఇవ్వగలుగుతారు? కాబట్టి భారతీయమైన ప్రతి ఒక్కటి, కట్టు బొట్టు జుట్టు, ఆహారం విహారం వ్యవహారం అన్ని అవుట్డేటెడ్, పనికి రావు.
ఇప్పట్లో పనికి రావు అని కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు స్వయంగా ఆచరించరు, ఆచరించే వాళ్ళని వెక్కిరించడం. ఇంకా ఎప్పుడమ్మా ఏ కాలం ఉంది అసలు? మీరు ఈ కాలంలో ఎవరు వేసుకుంటున్నారు? ఏదో పండుగ రోజు ఎప్పుడో పెళ్ళప్పుడు వేసుకోవాలి తప్ప ఈ బట్టలు వేసుకుంటారా అనేవాళ్ళు కూడా తయారు. దీనికి కారణం ఒకటే, ఏమిటంటే ఆంగ్ల విద్యను చిన్నప్పటి నుంచి నేర్చుకుని మునిగిపోయి తేలిపోయి అది రక్తంలో ఇమిడిపోయి శ్వాసలో కలిసిపోయి వాడు చూపులకు భారతీయుడు, బుద్ధి మాత్రం ఆంగ్లేయులది. అది కారణం. కాబట్టి మహర్షి దయానందుడు మనకి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి అస్త్రం, వజ్రాయుధం యజ్ఞము. యజ్ఞముతోటి మీ కోరికలన్నీ నెరవేర్చుకోండి అన్నాడు. మనిషికి ఎన్ని కోరికలు ఉంటాయి? ఏవో ఉంటాయి, మరీ చాంతాడంతా ఉండదు. ఈ పిల్లలు కావాలి, ఇల్లు ఉండాలి, భార్య రావాలి, ఇలాంటి కొన్ని కోరికలు ఉంటాయి, ముఖ్యమైన కోరికలు. అవన్నీ నెరవేరాలంటే మనకు తెలియని సరిపోదు. కాబట్టి దైవ బలం కావాలి, దేవతల అనుగ్రహం కావాలి. ఎలా వస్తుంది అనుగ్రహం? అంటే దైవ కార్యాలు, ధర్మ కార్యాలు చేయాలి. అందులో అత్యున్నతమైనది యజ్ఞము. కాబట్టి అది చేయండి అని చెప్పారు. గృహస్థులకే ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. సన్యాసులు, బ్రహ్మచారులు, వానప్రస్థులు చేయమని చెప్పలా, గృహస్థులు తప్పకుండా చేయమన్నారు. ఎందుకంటే కోరికలు, రకరకాల కోరికలు లేకపోతే గృహస్థం నడవదు కూడా. మళ్ళీ ఏ కోరికలు లేవండి, నాకు అవసరం లేదంటే ఎందుకు చేసుకున్నావు? ఏ కోరికలు లేకపోతే పోయి అడవిలో ఉండు అని భార్య దొరుకుతుంది భర్తను. కాబట్టి కోరికలు ఎందుకోసం అంటే కుటుంబ సభ్యులు ఉన్నతి చెందడానికి. భౌతికమైన, లౌకికమైన, దైహికమైన, ఆర్థికమైన రకరకాల కోరికలు ఉంటాయి. వాటి వల్లనే సంసారం ముందుకెళ్తుంది. అందరూ కూడా ప్రయోజకులు అవుతారు. వచ్చిన అతిథులకు సేవ చేయగలుగుతాం, బంధువులను ఆదుకోగలుగుతాం. ఏమీ లేకుండా చిప్ప ఉంటే ఏం చేస్తాం? కాబట్టి దైవ బలము అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే నిత్యము చేయమని చెప్పారు. అగ్నిహోత్రము గృహస్థులకు తప్పనిసరి కర్తవ్యము అన్నారు. అది చెప్పేవాళ్ళు ఉంటే ఎవరో చేసేవాళ్ళు తయారవుతారు. చెప్పకపోతే ఎలా చేస్తారు? అసలు ఏం చేయడానికి పెద్ద తలకిందులుగా తపస్సు చేయాల్సిన పనేం లేదు. మన అమ్మగారు మాధవ్ గారు మెల్లిమెల్లిగా మొత్తం నేర్చేసుకున్నారు, చక్కగా చేసేస్తున్నారు. వినికిడి జ్ఞానం కూర్చోబెట్టి చాలా మంది వినే నేర్చుకున్నారు ఇక్కడ. అట్లా ఈ యజ్ఞము తోటి మీ కోరికలను తీర్చుకోండి. ఇది కామధేనువు, ఇది కల్పవృక్షము అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి యజ్ఞాన్ని మనం తప్పకుండా ప్రతి సందర్భంలో చేసుకొనాలి. ఇది కేవలము మహర్షి దయానందుడు మాత్రమే గుర్తుపెట్టుకుని బోధించాడు. ఎవ్వరు చెప్పలేదు. ఎంతోమంది పుట్టారు దేశంలో. వీరేశలింగం భక్తులు పుట్టాడు, రఘుపతి వెంకటరత్నం నాయుడు పుట్టాడు, రామకృష్ణ మఠాన్ని స్థాపించారు, ప్రార్థనా సమాజం స్థాపించారు, ప్రేమ సమాజం స్థాపించారు, శాంతి సమాజం స్థాపించారు. ఎన్నో సంస్థలు ఉన్నాయి. అప్పట్లో స్వాతంత్రోద్యమ సమయంలో రకరకాల సంస్థలు. ఎవ్వరు కూడా వేదాల దాకా వెళ్ళింది కేవలం దయానందుడు ఒక్కడే. గాయత్రి మంత్రం జపించండి, వేదాలను చదువుకోండి, చదివించండి. ఒక నియమమే ఏర్పరిచాడు ఆయన. వేదమును చదువుట, చదివించుట, వినుట, వినిపించుట ఆర్యులందరికీ పరమ ధర్మం అన్నాడు. నువ్వు చదువుకొని నువ్వు మురిసిపోతే కుదరదు, వేరే వాళ్ళని చదివించు. నువ్వు చేసుకొని నువ్వు సంతోషిస్తే కాదు, వేరే వాళ్ళతో చేయించు, పాల్గొనేలా చేయి. ఇన్వాల్వ్మెంట్ అంటారు. ఇన్వాల్వ్మెంట్ అనేది లేకపోతే ఏమవుతుందంటే ఎవరు చేస్తే నాకు వచ్చేది ఏముంది, వాళ్ళ పిల్లల్ని ఎందుకు అడగాలి, ఏమనుకుంటారో, ఇలాంటి ఆలోచనలు ఉంటే మన భావజాలము, మన సిద్ధాంతము ముందుకెళ్ళదు. అందుకే పక్కవాడిని నువ్వు బాగు చేస్తేనే నీకు మోక్షానికి మార్పులు వస్తాయి. నువ్వు ఎంతమందిని ఉద్ధరిస్తావో, ఎంతమంది జీవితాలు బాగు చేస్తావో అంత తొందరగా నీకు మోక్షం వస్తుంది, బంధ విముక్తి జరుగుతుంది. ఒక అధ్యాపకుడు అంటే ఎవరండి? ఉత్తమ అధ్యాపకుడు అంటే ఎవరు? ఎంతమందికి పాఠము అర్థమయ్యేలా చెబుతాడో, ఎంతమందిని పాసు చేయిస్తాడో తన సబ్జెక్ట్లో, అతను ఉత్తమ అధ్యాపకుడు. ఒక ఉత్తమ వైద్యుడు అంటే ఎవరు? ఎంతమంది రోగులను కాపాడుతాడో, ఆరోగ్యవంతులను చేస్తాడో అతడు ఉత్తమ వైద్యుడు. అలాగే ఆర్యుడు అంటే ఎవరు?
ఆర్య వ్రత విసృజంతో అధిక్షమి అన్నాడు. గుర్తుపెట్టుకోండి అందరూ, ఇది వేదవాక్యం. ఆర్య అంటే ఎవరంటే వ్రతాలను ఆచరిస్తూ ప్రపంచంలో అందరినీ కూడా ఆచరించేలా ప్రేరణ ఇచ్చేవాళ్ళు. మేము చేసుకుంటున్నాం, మేము అహింస పాటిస్తున్నాం, మేము బ్రహ్మచర్యం పాటిస్తున్నాం, మేము స్వాధ్యాయం చేసుకుంటున్నాం, మేము యజ్ఞం చేసుకుంటున్నాం, గాయత్రి జపం చేసుకుంటున్నాం అని ఆగిపోకూడదు. ఇతరులకు కూడా నీవు ప్రేమతోటి, ఏదో శాసించడం కాదు, ఏమయ్యా చేయరాదు, ఏం రోగం నీకు, బోలే డబ్బులు ములుగుతున్నాయి కదా అని ఇలా మనం కాదు. సత్యం బ్రూయా ప్రియం బ్రూయా న బ్రూయా సత్యం అప్రియం హితమిష్టం చ బ్రూయా దేశ ధర్మ సన. సత్యాన్ని చెప్పు, ప్రియంగా చెప్పు, మనసు నొచ్చుకోకుండా మంచి మాటలతో అవగాహన కల్పించు. ఆ రకంగా ఆర్యుల వ్యవహారం ఉంటుందట. కాబట్టి నేను ఒక్కడిని పాస్ అయిపోయానంటే కుదరదు. కాబట్టి ఇతరులను కూడా మనం ఈ దారికి తేవాలి. శాయశక్తులా యథాశక్తిగా ప్రయత్నం చేయాలి. అది ఆర్యుని యొక్క కర్తవ్యం. ఇంకా ఏదో మనం వచ్చాం విన్నాం అని కాకుండా ఇంటికి వెళ్ళి మన బంధుమిత్రులు ఉంటారు, సమయం వచ్చినప్పుడు వాళ్లకు తెలియజేయడం, ప్రేరణ ఇవ్వడం, ఇది కూడా మన కర్తవ్యంలో భాగమే. కాబట్టి మరి ఈ శ్రావణ మాసం మనకు రేపటి నుంచి మొదలవుతుంది. శ్రావణ మాసంలో చాలా మంది కుటుంబాలు మాంసాహారం అటువంటివి కూడా మానేసుకుని నెల రోజుల పాటు కొంచెం ఒక పద్ధతిగా శ్రద్ధగా పవిత్రంగా ఉండేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు మనకు తెలంగాణలో. కాబట్టి ఆ సందర్భంలో ఇంటింటా అగ్నిహోత్రం అనే కార్యక్రమం మనం చేస్తూ వస్తున్నాం ఒక పరంపరగా. మరి అది తప్పకుండా అందరూ చేయాలి, చేయించాలి. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ మనం చేస్తున్నాం, సత్సంగం చేస్తున్నాం, దీనికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకే అందుతుంది ఆ సందేశం. కానీ ఇంటింటా చేసినప్పుడు ఆ ఇంటి పక్కిళ్ళు, వెనకిళ్ళు, ముందిళ్ళు, ఆ ఇల్లు అందరికీ కూడా మైక్ ఒకటి పెడతాం కాబట్టి నలుగురికి వినబడుతుంది, నలుగురు పాల్గొంటారు కాబట్టి ఆ సందేశం వాళ్లకు చేరుతుంది. ప్రతి ఒక్కరూ ఇంట్లో సమస్యలో, గొడవలో, పనులో వదులుకొని రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి వేద సందేశం అందించాలనే ఉద్దేశంతో ఇంటింటా హోమాలు అనే కార్యక్రమం మనం చేస్తూ వస్తున్నాం. కనుక ఈనాడు అగ్నిహోత్రము అనేది మనము చక్కగా చేసుకోవడానికి భారతదేశమే అనుకూలమైనటువంటిది. ఈ దేశంలో పుట్టి తినడం, తిరగడం, డబ్బులు జమ చేసుకోవడం, చావడం, ఈ పని మాత్రమే చేసేవాళ్ళు మానవ రూపంలో ఉన్న మృగాలు. ఎందుకంటే ఈ దేశం దేవభూమి. ఇక్కడ యజ్ఞం చేసుకోమని భగవంతుడు నిన్ను గుర్తించాడు. నువ్వు అమెరికాలో ఉడితే అది కుదిరే పని కాదు. మనం ఇక్కడ చేసేసుకున్నాం. ఇదే హోమం అమెరికాలో చేయాలంటే కొన్ని వేల లక్షల రూపాయలు అవుతాయి. ఆ పర్మిషన్ తీసుకోవాలి. మళ్ళీ అక్కడ గవర్నమెంట్ పొగొచ్చిందంటే వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళు వస్తారంట. ఈ మూలికలు దొరకవు, ఈ ఔషధులు ఏమీ దొరకవు. మళ్ళీ ఇక్కడి నుంచి మోసుకుపోవాలి మళ్ళీ. చూడండి, కనుక ఈ దేశంలో పుట్టి ఒక సామాన్యమైన మానవుడిలాగా తిండి తినడము, తిరగడము, సంపాదించుకోవడం అనే పనిలో మునిగిపోతే నీ జన్మ వ్యర్థము అన్నారు. ఎందుకంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఇచ్చాడు భగవంతుడు. ఇచ్చిన తర్వాత నువ్వు ఎందుకు వాడుకొని అగ్నిహోత్రం చేయడం లేదు? మోక్షాన్ని పొందడానికి కృషి ఎందుకు చేయట్లేదు? స్వర్గాన్ని ఎందుకు సాధించడం లేదు? యోగా చేసుకోవట్లేదు ఎందుకు? ఎన్నున్నాయి మనకు? ఏది లేదు. యోగా లేదు, గోపాలన లేదు, యజ్ఞము లేదు, గాయత్రి జపం లేదు, స్వాధ్యాయం లేదు, వేద పఠనం లేదు, ఏది లేదు. ఎందుకు బతుకుతున్నాం? తినడం, వండుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, ఊడ్చుకోవడం, బట్టలు కొనుక్కోవడం, తిరగడం, ఇదే జీవిత ధ్యేయం. సీరియల్ రోజు వచ్చాయి కదా సీరియల్, అంటే సీరియల్ చూడటం, చెత్త సీరియల్, అన్ని సంసారం గోల తప్పుదా. వాటిలో ఇంకేమీ లేదు. మనుషులు బాగుపడే మాటలు ఒక్కటి కూడా వాటిలో కనిపించవు. రాగద్వేషాలు, తీవ్రమైనటువంటి రాగద్వేషాలు, కుట్రలు, కుతంత్రాలు, ఇవన్నీ కూడా సీరియల్ చూసి బుర్రలు పాడు చేసుకుని ఆడవాళ్ళు కూడా అలాగే తయారైపోతారు. మనం ఏది చూస్తామో, ఏది వింటామో, ఏది చెప్తామో మనం అలాగే మారుతాం. కాబట్టి ఎప్పుడూ కూడా చెడు అనవద్దు, వినవద్దు, కనవద్దు, చేయవద్దు, కూడా చేయించవద్దు. అందుకే ఏం చెప్పారు? కర్తా కారయితా చైవ ప్రేరకశ్చానుమోదకః సుకృతే దుష్కృతే చైవ చత్వారః సమభాగినః. అంటే మంచి పనిలో గాని చెడ్డ పనిలో గాని నలుగురికి భాగం ఉంటుంది అన్నారు. ఏమిటి? కర్త చేసేవాడు, కారయిత చేయించేవాడు, ప్రేరక ప్రేరేపించేవాడు,
ఆమోదక ఆమోదించేవారు. ఏదైనా సరే మనం చేయకపోయినా బాగా చేశారు, చాలా బాగా అయింది, చాలా బాగా అయిందంటే ఒక 25% మనకు పుణ్యం కానీ పాపం కానీ వస్తుంది. కాబట్టి మనము అందుకోసమే చెడు పనుల లోపల జోక్యం చేసుకోకూడదు, సహకరించకూడదు, దానికి తటస్థంగా ఉండాలి. తప్పనిసరి అన్నప్పుడు ఉపేక్షాభావం. అంటే మరి మనం చెప్పినా కూడా వినాలనుకున్నప్పుడు ఏం చేస్తాం, ఊరుకోవాలి. కాబట్టి యజ్ఞభూమి అయినటువంటి భారతదేశంలో జన్మించడం మా అదృష్టము అని ఎంతో మంది మహాత్ములు చెప్పారు, విదేశీయులు చెప్పారు. ఆమె అనిబిసెంట్ గురించి మీరు విని ఉంటారు, సిస్టర్ నివేదిత, ఎంతోమంది వీళ్ళంతా ఎక్కడో విదేశాల్లో పుట్టారు. తర్వాత మన సంస్కృతి సభ్యత తెలుసుకొని వాళ్ళ దేశం నుంచి ఈ దేశానికి వచ్చి ఇక్కడ నేర్చుకొని ఇక్కడే కొంతమంది ఉండిపోయారు, కొంతమంది మళ్ళీ వాళ్ళ దేశానికి వెళ్ళి ప్రచారం చేసి వాళ్ళు ఏం చెప్పారు, అసలు ఈ దేశంలో పుట్టలేకపోయాం, మా దురదృష్టం, ఏదో అదృష్టం కొద్దీ గాలి తగిలి మనం కొంచెం ఈ సంస్కారం మాకు వచ్చింది అని చెప్పుకున్నారు వాళ్ళు. కాబట్టి గొప్పతనం అనేది మనం తెలుసుకోకుండా ఆ వ్యక్తిని కానీ వ్యవస్థను కానీ మనం గౌరవించలేము, ఆచరించలేము, అనుసరించలేము. అందుకే వేదాలు, యజ్ఞము అనేవి మనకు చాలా గొప్ప నిధులు, సంపదలు అని చెప్పుకోవచ్చు. ఈ దేశం మీదకి ఎంతమందో దండయాత్రకు వచ్చి అన్ని దోచుకుపోయారు. కోహినూరు డైమండ్ ఎక్కడిది? మనదే. ఇంకేదో షాజహాన్ సింహాసనం అంటారు, శివాజీ ఖడ్గం అంటారు, ఇవన్నీ ఎక్కడున్నాయంటే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ వేదాలు ఎక్కడున్నాయి, యజ్ఞం ఎక్కడుంది, గాయత్రి మంత్రం ఎక్కడుంది, ఇవన్నీ ఉపనిషత్తులు ఎవరు దోచుకుపోయారు? అసలైన సంపద మన దగ్గరే ఉంది. మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళంతా ఎత్తుకుపోయారు, దోచుకుపోయారు. ఈ అసలైన ఆధ్యాత్మిక సంపదను మనం సక్రమంగా తెలుసుకొని వాడుకొని ప్రజలకు, ప్రపంచానికి అందజేస్తే, మార్కెటింగ్ అంటున్నాం ఇప్పుడు దాన్ని, మేనేజ్మెంట్ అంటున్నాం, అలా చేస్తే కోట్ల డబ్బులు వస్తాయి. మన దేశము జగద్గురువు కాగలుగుతుంది. కానీ మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు? సంస్కృతం చదువుతున్నారా, ఆయుర్వేదం చదువుతున్నారా? ఏమి చదివితే ఈ యోగా, కనీసం యోగా మాస్టర్లు అయినా అవుతున్నారు. యోగా మాస్టర్లు కూడా 40,000, 50,000, ₹1,00,000 కూడా ఉన్నాయి యోగా మాస్టర్లు. ఎవరో చదివించట్లేదు పిల్లల్ని. ఏమిటో ఇవన్నీ ఏదో సత్సంగంలో కాసేపు చెప్పుకోవడానికి తప్ప జీవితానికి పనికిరావనుకుంటున్నారు. ఆయుర్వేదంకి ఎంతో డిమాండ్ ఉంది విదేశాలు. ఎంతమంది చదివిస్తున్నారు? నేచురోపతి, ప్రకృతి వైద్యం, సిద్ధ వైద్యం ఏమీ లేదు. ఎవరికి అవగాహనే లేదు తల్లిదండ్రులకు. వాళ్ళకుంటే కదా పిల్లలకి చెప్పేది. అసలు మన సంగీతం ఉంది, కర్ణాటక సంగీతం అంటాం. ఈ సంగీతం సామవేదం నుంచి ఉద్భవించింది. ఎంతమంది ఈ సంగీతం నేర్చుతున్నారు? ఇంగ్లీష్ పాటలు పెట్టుకుని డ్యాన్సులు చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక పెద్ద ట్రెండ్. ఏ వినాయక చవితి రానివ్వండి, దుర్గా అష్టమి రానివ్వండి, ఏ పండుగైనా సరే పాటలు పెట్టుకోవడం, సినిమా పాటలు, గంతులు వేయడం. ఒకప్పుడు చిన్నపిల్లలు ఎవరో వేసేవాళ్ళు, ఇప్పుడు పెద్దలు, తల్లిదండ్రులే గంతులు వేస్తున్నారు. వీడియో తీసి అందులో పెడుతున్నారు యూట్యూబ్లో. తల్లి, తండ్రి, భార్య, భర్త ఇదే పని, వాటి మీద బతుకుతున్నారు చాలా మంది. కాబట్టి పూర్తిగా దినదినము నశిస్తూ క్షీణిస్తూ వస్తున్నది మన భారతీయ సంస్కృతి. దానికి కారణము ఎవరో కాదు, మనమే. కాబట్టి మనము తెలుసుకొని దిద్దుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా నేర్పించాలి, తెలియజేయాలి. చెప్పకుండా ఎవరికి రాదమ్మా. మాకు కూడా మా గురువులు చెప్తే తెలిసింది, పుస్తకాలు చదివితే కొంత తెలుస్తుంది. ముఖాముఖి స్పష్టంగా చెప్పినప్పుడు మనిషి తప్పును దిద్దుకుంటాడు. పుస్తకం మాట్లాడదు, పుస్తకం హెచ్చరించదు, పుస్తకం నిలదీయదు. పుస్తకం ఏమిటంటే నువ్వు పట్టుకుంటే చదివితే చదివిస్తుంది, మూసి పడితే మూసుకుంటుంది, అంతే. కాబట్టి అందుకోసమే మనకు గురు పరంపర అనేది ఉంది. గురువుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బోధ వినాలి, ఉపదేశం పొందాలి, గురువులను ఇంటికి పిలవాలి అని ఇటువంటి ఒక సంప్రదాయం మనకు ఉంది. లేవా పుస్తకాలు బోలెడు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అంత మూర్ఖులు తయారైపోతున్నారు. గురువులను పిలిచేవాళ్లే లేరు, కలిసేవాళ్లే లేరు. అసలు మనం చేశారు గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి. చచ్చిపోయిన వాళ్ళకి కాదమ్మా అది. ఆ గురు పౌర్ణమి అంటే ఎవరో చనిపోయిన వాళ్ళ ఫోటోలు పెట్టి, గురువుల ఫోటోలు పెట్టి ఆరతులు ఇస్తున్నారు. బతికున్న గురువులను గుర్తించండి అయ్యా. చనిపోయిన గురువులు ఎట్లా ఇప్పుడు బోధించలేరు. వాళ్ళు చనిపోయిన తల్లిదండ్రులకు ఎన్నో సేవలు చేస్తారు చాలా మంది, కానీ బతుకున్న తల్లిదండ్రులకు అన్నం కూడా పెట్టరు. అలాగే అయిపోయింది గురువుల పరిస్థితి కూడా.
బతికున్న గురువులని ఎవ్వడు కూడా పట్టించుకోవట్లే. ఎవరో గురువు ఆయన ఫోటో పెడుతున్నారు, పూజ. ఆయన ఫోటో ఎందుకు పెడుతున్నారు? ఆయనను సమ్మానించినట్టుగా ఇప్పుడు బ్రతికున్న గురువులను కూడా సమ్మానించండి అని ఒక ప్రేరణ. అంతేగాని చచ్చిపోయిన గురువులనే సమ్మానించండి, బతుకున్న వాళ్ళని పట్టుకించుకోకండి అని కాదు. ఇప్పుడు మహర్షి దయానందుడు మనకు మళ్ళీ ఒక గురు పరంపర ఏర్పాటు చేశాడు. మనకు వేద సందేశము ఇంటింటా వినిపించాలి, ప్రతి తల్లి వేదమాత తయారు కావాలి. చూడండి, ప్రపంచంలో బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది, గురు గ్రంథ సాహిబ్ ఉంది, త్రిపిటకాలు అంటారు బౌద్ధుల గ్రంథాలు. ప్రతి మతానికి ఒక గ్రంథం ఉంది. కానీ ఎవ్వరూ కూడా మదర్, మాత అనే పేరుతో ఏ గ్రంథాన్ని పిలవలేదమ్మా. గుర్తుపెట్టుకోండి, వేదమాత అని వేదములోనే స్పష్టంగా ఉంది. అంతేగాని ఖురాన్ మాత, బైబిల్ మాత, గురు గ్రంథ సాహిబ్ మాత, త్రిపిటక మాత అని ఎక్కడ లేదు. వాళ్ళే చెప్పలేదు ఇంకా. కానీ వేదంలో స్తుతామయ వరద వేదమాత, వేదమాత అంటున్నాం మనం. వేద పిత అనడం లేదు, గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువ తెలివి, ఎక్కువ జ్ఞానము, అన్నీ ఎక్కువే వాళ్ళు. దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే మహిళ మహారాణి అవుతుంది. కాబట్టి వేదమాత అని పిలుస్తున్నాం. ఎందుకంటే ఒక తల్లి హృదయం వేరు, తండ్రి హృదయం వేరు. సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్ లేడీస్. అందుకే ఆడబిడ్డలను గౌరవిస్తాము, ఆదరిస్తాము, మగ బిడ్డలను గౌరవించడం, వాడి బొట్లు పెట్టి వాడిని ఎదుర్కోవడం, ఆరతులు ఇవ్వడం ఎక్కడ ఉండదు. బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా, ప్రయాణంలో, రాకపోకల్లో ఆడబిడ్డ వస్తుందిరా, ఇంటికి తీసుకురాపో, బస్ స్టేషన్ పో అని చెప్పి. కానీ మగవాళ్ళు వస్తాడులే, వాడే నాకేమవుతాడు, ఎవరు ఎత్తుకుపోతారు వాడిని, 10 అయింది, రాత్రి 10 అయింది, ఇంకా రాలే, వస్తాడులే అమ్మ, ఎక్కడ చూస్తుంటాడులే అంటాం మనం. మహిళలకు ప్రత్యేకమైన సౌకర్యాలు, గుర్తింపు వేదం ఇస్తుంది. ఆ వేద పరంపర ఎందుకు అంటే మహిళ ఒక వేదమాత, ఆమె సజీవమైన వేదమాత. వేదాలంటే మనం పుస్తకం అనుకుంటున్నాం, పుస్తకం కాదు. బ్రతికున్న నడిచే వేదమాత ఒక స్త్రీమూర్తి, ఒక తల్లి. ఒక తల్లిని అర్థం చేసుకుంటే సగం వేదాలు అర్థమైనట్టే. అంతటి గూఢమైనటువంటి గంభీరమైనటువంటి తత్వం ఉంది ఒక తల్లి లోపల. ఆ తల్లికి పాపం, ఏ తల్లికి ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఏ దేశంలో ఇస్తున్నారు చెప్పండి? పిల్లల్ని ఎలా కనాలి, పుట్టగానే ఎలా పెంచాలి, వాళ్ళకి ఏంటి, ఎక్కడ ట్రైనింగ్ లేదు. మరి ఎక్కడ ట్రైనింగ్ అవుతుంది అంటే భగవంతుడే ఆ నాలెడ్జ్ ఇస్తున్నాడు ఆ తల్లికి. ఆ పుట్టగానే ఆ పిల్లకి న్యావ్ 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 అంటాడు. వాడి భాష రాదు, ఏం రాదు, వాడు వాళ్ళని ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఇదే భాష, తెలుగే మాట్లాడుతున్నాం మనం అందరం. అయినా మనం ఒకరే ఇంట్లో ఉన్నా ఒకరికొకరు అర్థం కాదు. మరి ఆ భాష రాని అప్పుడే పుట్టిన పిల్లవాడు 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు పడుతుంది వాడికి. అప్పటికి ఏదో మెమ్మే బెబ్బే అంటుంటాడు. వాడిని అర్థం చేసుకొని వాడి అవసరాలు తీర్చడం ఇది మామూలు విషయమా? ఎంత నాలెడ్జ్ ఉండాలి? ఎవరు ఆలోచించట్లేదా? కానీ వస్తున్నారు, ఇంట్లో ఉంటారు, ఏం చేస్తారు మీరు అంటున్నారు. ఎంత సూక్ష్మమైన జ్ఞానం. అందుకోసం వేదమాత అన్నారు. వేదమాత అంటే మాత ఏ విధంగా నోరు లేనటువంటి ఆ బిడ్డను కూడా అర్థం చేసుకొని అవసరాలు తీరుస్తుందో, అట్లాగా వేదమాత కూడా నోరు లేనటువంటి ఆవులు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు, ప్రపంచంలో ఉన్న జీవజాలం యొక్క బాధలు అర్థం చేసుకొని వాటి బాధ తీర్చడానికి వేదమాత ఆవిర్భవించింది. కేవలం మనుషుల కోసం కాదమ్మా. ఎక్కడా కూడా వేదంలో కేవలం మనుషులే బతకాలి అని చెప్పలేదు. కనుక ప్రతి ప్రాణి కూడా బ్రతకడానికి అధికారం ఉంది. ప్రతి ప్రాణి జీవించాలి, తన కర్మ ఫలాన్ని అనుభవించాలి, సుఖ దుఃఖాలను భోగించాలి. మధ్యలో వాటిని మనం సాగనంపకూడదు. కనుక వేదమాత ఒక తల్లి. అమ్మ ఎవరికైనా అమ్మ అంటారు. నిజమైన తల్లి అందరి బిడ్డల్ని సమానంగా చూస్తుంది. ఆ రకంగా వేదమాత అన్ని ప్రాణులను సమానంగా చూస్తుంది. అందుకే వేదం ఏం చెప్తుంది మనకు? మా హింసేహి సర్వభూతాని, ఏ ప్రాణిని హింసించకొని వేదంలో ఉంది ఆదేశం. ఏ ప్రాణిని. కాబట్టి అంత సూక్ష్మమైనటువంటి ఆలోచన ఒక తల్లికి ఉంటుంది. అదే వేదమాతకు ఉన్నది. అందుకే వేదమాత అంటున్నాం, వేద పిత అన్నాం మనం. కాబట్టి అటువంటి ఆ వేదమాత పుట్టినటువంటి భూమి ఈ దేశంలో మహర్షులు దర్శించారు వేదాలను. కేవలం మగవాళ్ళే కాదమ్మా,
ఆడవాళ్ళు ఋషికలు అంటారు. ఋషికలు సులభ, మైత్రేయి, అపాల, అలాగా సార్పరాజ్ఞి, ఇలాంటి మహిళలు, వేద మంత్రాలను దర్శించిన మహిళలు ఉన్నారు. అది ఏ మత గ్రంథంలో కూడా మహిళలు లేరమ్మా, మహిళలకు అధికారమే లేదు అసలు. కానీ కేవలం వేదంలోనే మహర్షులు, మహిళా మహర్షులు అన్నమాట, వాళ్ళనే ఋషికలు అంటారు. వాళ్ళు వేదాలను దర్శించి ఉపదేశించారు మీకు, ఇంకెక్కడ ఏ మతంలో లేదు. కాబట్టి ఇంత గొప్ప సమానత్వము ఎక్కడా మనకు కనిపించదు. అటువంటి పవిత్రమైనటువంటి వేదాలను మనం తెలుసుకోకుండా, మన పిల్లలకు నేర్పకుండా, వాళ్ళని దూరంగా పెట్టేసి వాళ్ళు నానా బాధలు పెడుతున్నారు పిల్లలు. కేవలం ఇంగ్లీష్ నాలెడ్జ్ తోటి బతకడం కష్టమమ్మా. ఏదో డబ్బులు సంపాదిస్తారు తప్పే ధార్మికమైన, ఆధ్యాత్మికమైన, నైతికమైన ఉన్నతి 3 మాత్రం 0. కేవలం ATM మిషన్ల లాగా బతకాల్సి వస్తుంది వాళ్ళు. పిల్లలందరినీ కూడా ఇటువంటి సత్సంగాల్లో తప్పకుండా తీసుకురావాలి. హోంవర్క్ చేయకుండా కొంపలే మునిగిపోవు. కాబట్టి ఈ సత్సంగం చేయకపోవడం వల్ల ఎంతో నష్టం. ఆ నష్టము చిట్ట చివరికి మీరు కూడా అనుభవించవలసి వస్తుంది. ఆ పిల్లలు ఆ సంస్కారం లేకపోవడం వల్ల తల్లిదండ్రులనే మొట్టమొదటి పాల్చుకు తింటారు, వాళ్ళకి అన్నం పెట్టారు, బయటికి అంటారు. కాబట్టి సంస్కారం అనేది ఎవరు చెప్పాలో, ఎక్కడ నేర్పాలో వాళ్ళు నేర్పితేనే దానికి విలువ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో అక్కడికి మన సంతానాన్ని, పరివారాన్ని తీసుకురావాలి. అప్పుడే కుటుంబం అనేది ఉద్ధరణ జరుగుతుంది. ప్రపంచాన్ని జగద్గురువుగా మారాలంటే ఇంటింటా కూడా సంస్కరణ జరగాలి. ఒక తల్లి ఏముంది, ఆ పొద్దున్నే మా అమ్మాయి ఏం పనిలేదు, పాట ఊరికే చెప్తూనే ఉంటుంది, చెవిలో జోరిగలాగా ఒకటే చెప్తుంది, అలా ఉండదు, ఇలా ఉండదు అని తల్లి మీద కోపగిస్తారు పిల్లలు. ఎందుకంటే చెప్తూ ఉంటేసరికి, చెప్పకుండా ఉంటేనేమో ఒక బాధ, చెప్తేనేమో ఊరికే చెప్తున్నా, మాకు తెలియదా అంట. అందుకే మనం చెప్పకుండా ఎక్కడ సత్సంగం జరుగుతుందో అక్కడికి తీసుకెళ్తే ఆ మాటలు విని వాళ్ళు తెలుసుకుంటారు. ప్రతిరోజు మనమే ఎందుకు చెప్పడం? కాబట్టి సత్సంగము మనకు చాలా గొప్ప అవకాశము. ఇటువంటి కార్యక్రమము జరగడం, అందులో పాల్గొనడం. కాబట్టి మరి ఈ సత్సంగంలో మనము మహర్షి దయానందుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప అస్త్రం, శస్త్రం ఏమిటంటే వేదము. ఆ వేదంలో ప్రధానమైనది గాయత్రి మంత్రం. ఒక్క గాయత్రి మంత్రంతో అనేక మానసికమైన, శారీరకమైన రోగాలను పోగొట్టుకోవచ్చు. ఏమీ లేదు, గాయత్రి మంత్రం చదవండి, చెప్పండి, స్మరించండి, లేదా ఫోన్లో పెట్టుకొని వినండి. విన్నా సరిపోతుంది. ఒక అరగంట సేపు ఇలా కళ్ళు మూసుకొని ఆ ఫోన్లో ఆన్ చేసుకొని, ఫోన్లో ఉంటుంది కదా గాయత్రి మంత్రం రికార్డు, కాస్త ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని ఒక అరగంట సేపు వినండి. అలా ప్రతిరోజు చేయండి. అలా చేసినా పర్వాలేదు. మేము జపం చేయలేమండి, జపం చేస్తే మేము పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అంటారు కొందరు. చెప్పడం కంటే, చేయడం కంటే వినడం చాలా సూక్ష్మం, గుర్తుపెట్టు. ఎందుకంటే అన్నవాడు మర్చిపోతాడు, విన్నవాడు గుర్తుపెట్టుకుంటాడు. ఎక్కడైనా తిట్లు తిడతారు, ఎన్నో తిడతారు, తిట్టిన వాడికి ఏం గుర్తుంటుంది, కానీ విన్నవాళ్ళు మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే చెవికి చాలా శక్తి ఉంది. నాలికకు నరం లేని నాలిక, 2 చెవులు ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం వినాలి. అందుకే సత్సంగం అయినప్పుడు వదిలిపెట్టుకోకుండా వినాలి అని చెప్పారు. పుస్తకాన్ని చదివిన దానికంటే విన్నదాని ప్రభావము సూక్ష్మంగా ఉంటుంది. అప్పటికప్పుడే కనిపించకపోవచ్చు, తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనము ఈ సత్సంగంలో పాల్గొనాలి, పాల్గొనేలా చేయాలి, ఆ లాభాన్ని పొందాలి. ఇది మరి దేని వల్ల కూడా మనకు అనకూడదు. కాబట్టి ఆర్య సమాజంలో ఒక సంస్కరణ కోసం ఏర్పరిచి, మనం ఎంతోమంది ఉన్నారు ఇక్కడ, పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయడం అని చేస్తూ ఉంటారు. చాలా మంది పుట్టు వెంట్రుకలు అంటే గోదావరి దగ్గరకో, బాసరకో, ఏదో గుడికి పోయి చేస్తూ ఉంటారు. చాలా మందికి తెలిసింది అదే. ఇంకొంతమంది పుట్టినరోజు అంటే కూడా గుడికి పోతారు, ఏదో చేస్తారు. ఇంకా రకరకాల పెళ్లి కూడా ఏదో ఫంక్షన్ హాల్లో పోతున్నారు, చేస్తున్నారు. పెళ్లి రోజు అంటే పెళ్లి రోజు మ్యారేజ్ డే అంటే హోటల్కి పోయి అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మనకు వేద పరంపర ఏం చెప్తుంది? సంస్కారాలు అన్నారు. అగ్నిహోత్రము, వేద మంత్రాలు లేకుండా ఏ సంస్కారము, ఏ కార్యక్రమం జరగకూడదు. అది మనం నేర్పితే, చెబితే క్రమంగా వస్తుంది. కాబట్టి ఎక్కడికో పోయి పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు కూడా మనం మంత్రపూర్వకంగా చేయమనుంది. మంత్రాలు ఉన్నాయి. నామకరణం, పేరు పెట్టాలి. పుట్టిన పిల్లవాడి కంటే అగ్నిహోత్రం చేసి విశేషమైన మంత్రాలతో పేరు పెట్టే సంప్రదాయం ఉంది ఒకటి.
ఇవన్నీ చాలా మందికి తెలియదు. 16 సంస్కారాలు అంటాం. ఈ సంస్కారాలు ఇంటింటా జరిగితే ఇంట్లోపల సంస్కారవంతులు పుడతారు. రాముడు అలా గాలికి పుట్టలేదమ్మా. రాముడు పుట్టాడు. ఎలా పుట్టాడు? పాయసం పరమాన్నం తింటే ఆ యజ్ఞం చేసిన తర్వాత పుట్టాడు అనుకుంటాం. రాముని వంశములో అటు 7 తరాలు ఇటు 7 తరాలు అందరూ కూడా ధార్మికులు, ఉత్తములు, సంస్కారవంతులు, గుణవంతులు. కాబట్టి ఆ వంశంలో పుట్టడం వల్ల రాముడు ఉత్తమోత్తముడయ్యాడు. కనుక మనము అగ్నిహోత్రము ప్రతి సందర్భంలో చేసుకోవలసిందే. పుట్టినరోజు కానివ్వండి, పుట్టినరోజు అంటే కేకులు కొయ్యడం, కేకులు వేయడం కాదు. కాబట్టి పెళ్లి రోజు కూడా ఏదో ఒక భోగ విలాసాల పూర్వకంగా చేసుకుంటున్నారు, పార్టీలు చేసుకోవడం పెళ్లి రోజు. కాబట్టి ప్రతి ఒక్కటి ధార్మికమైనటువంటి ఆ గుర్తింపు ఉండాలి. ధార్మిక కార్యక్రమం జరగాలి. పండితులను, విద్వాంసులను పిలవాలి. ఎవరు పిలిచేవాళ్ళు కనిపించడం లేదు. తాగడం, తినడం, తందనాలు ఆడడం, డ్యాన్సులు చేయడం క్లబ్ లాగా అయిపోయింది ఇల్లే. ఒకప్పుడు సంసారులు అంటే ఒక పద్ధతిగా ఉండేవారు. ఇప్పుడు సంసారులు అంటే భోగం వాళ్ళలాగా తయారైపోయారు. మేము పెళ్లి చేసుకుంటే భోగ విలాసాల కోసం ఇంకేం లేదు. నాకు నువ్వు, నీకు నేను, ఎవరు అవసరం లేదు. దానికి తగ్గట్టే రోగాలు వస్తున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, మానసిక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఆ కుటుంబం అంటే, సంసారం అంటే మనము అందరి రుణం తీర్చుకోవాలి, అందరికీ సేవ చేయాలి, అందరికీ పరోపకారం చేస్తే అప్పుడు సుఖశాంతులు ఉంటాయి. కేవలం పెళ్లి చేసుకున్నాం, ఎవరు నాకు అవసరం లేదు, బంధువులు అవసరం లేదు, మిత్రులు అవసరం లేదు, గురువులు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు. ఇటువంటి జీవితాలు గడిపే వాళ్లకు ఎప్పటికీ సుఖశాంతులు ఉండవు. మనం రుణం తీర్చుకోవాలి. మనం ఈ రోజు ఇక్కడ కూర్చొని నేను మాట్లాడుతున్నానంటే పుస్తకం నన్ను పెంచి పెద్ద చేయలేదమ్మా. ఎంతో మంది ఎత్తుకున్నారు, తినిపించారు, ఎన్నో సేవలు చేశారు. బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, గురువులు కావచ్చు, ఎంతో మంది వల్ల నేను ఇక్కడ కూర్చున్నా. ఇప్పుడు నేనేమనుకుంటాను, నేనే మహాజ్ఞానిని, నేనే మహాపండితుడిని, అంతా నాకు తెలిసిపోయింది అంటే ఎలా తెలుస్తుంది? ఒక వ్యక్తి పుట్టగానే పాపుతున్నాడా, నడుస్తున్నాడా? ఎంతమంది తిప్పలు పడితే వాడు నడుస్తున్నాడు. చచ్చాక కూడా నలుగురు మోయాలి. కాబట్టి అహంకారం అనేది లేకుండా మనము ఎప్పుడూ కూడా ఈ సమాజంలో ఎంతో మంది తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళ యొక్క దయ వల్ల మనం బతుకుతున్నాం. ఆ దయతోనే ఇంత పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. కాబట్టి సమాజం యొక్క రుణం తీర్చుకోవాలి, కుటుంబం యొక్క రుణం తీర్చుకోవాలి, ఆ భగవంతుని యొక్క రుణం తీర్చుకోవాలి, ఈ భూమాత యొక్క రుణం తీర్చుకోవాలి. ఎంత తీర్చుకుంటే అప్పుడు నీకు మోక్షం వస్తుంది. అలా ఏమీ లేకుండా కేవలము సంపాదించుకోవడం, తినడం, జమ చేసుకోవడం ఇది కాదు. అందులో కొంత భాగం 10%, 20% ధనాన్ని వేరుగా ధర్మ కార్యాలకు ఖర్చు చేయి. అప్పుడు నీకు పాపం అనేది అంట. మొత్తం నేనే తింటానంటే అజీర్ణం, రోగం వచ్చి చేస్తాం, హాస్పిటల్కు పెట్టాల్సి వస్తుంది డబ్బులు. ఇప్పుడు ఇంత కూడా చూడండి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి. హాస్పిటల్లో ఎవరి కోసం? సన్యాసుల కోసమా, మానవస్తుల కోసమా, బ్రహ్మచారుల కోసం? సంసారాల కోసమే ఈ హాస్పిటల్స్ అన్ని. ఏమిటి సంసారాలు అంతా అంటే అడ్డమైనవి తినడం, పిచ్చి పిచ్చి తిరుగులు తిరగడం, హాస్పిటల్లో పోయి చేరడం, లక్షలు ఖర్చు చేయడం. ఇక్కడ యజ్ఞానికి ఖర్చు పెట్టండి, యజ్ఞంలో పాల్గొనండి, అమ్మో అంటారు, డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఇలా ఖర్చు కాకుండా అలా ఖర్చు అయిపోతాయి. మంచికి కానప్పుడు ఇక చెడుకే మిగిలేదు. ఎంతో మంది లక్షలు గుమ్మరిస్తున్నారు, అయినా కూడా ఏం లాభం లేదు. ధర్మ కార్యాలకు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు ఆలోచించుకోండి. ఒక్కొక్కరు నెలకు 100 రూపాయలు పెడుతున్నారా, 1000 రూపాయలు పెడుతున్నారా, 5000 పెడుతున్నారా? కనీసం దీపం వెలిగిస్తున్నారా? ఏం దీపం? దరిద్రపు దీపం కాదు. ఆవు నెయ్యి దీపము, ఆముదము దీపము, నువ్వుల నూనె దీపము. అది శుద్ధమైన నూనెలు కావాలి, కల్తీ నూనెలు కాదు. 70 రూపాయల లీటర్లు తెచ్చిపోయడం కాదు. బట్ మనము ధర్మము కోసము ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి భగవంతుని నుండి మనకు లభిస్తుంది సుఖశాంతి. సుఖశాంతులు ఎక్కడ దొరకవు. మనం కేవలము ధర్మ కార్యాలు చేస్తేనే దొరుకుతాయి, దైవ చింతన చేస్తేనే దొరుకుతాయి. ఎంతో మంది సంపాదిస్తుంటారు, ఏం లేవండి చాలా ఇబ్బంది ఉందండి అంటారు. ఎప్పుడు చూసినా ధర్మ కార్యాలు అనేసరికి వస్తాయి. మళ్ళీ తిను తాగి కందనాలు ఆడడానికి, పార్టీలు చేసుకోవడానికి ఎంతో ఖర్చు పెడతారు. ఆశ్చర్యం వేస్తుంది మనం. అమ్మాయి పెద్ద మనిషి ఏంటంటే అది పెద్ద ఫంక్షన్ అంటారు.
ఎక్కడుంది? ఏ శాస్త్రంలో ఉంది? నాకైతే వైదిక గ్రంథాలు ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే చిన్నప్పుడే 6-7 ఏళ్ల వయసులో ఆడపిల్లల్ని మగపిల్లల్ని గురుకులం పంపించే పరంపర మనది. ఉపనయనం అని చేశాక ఇంట్లో ఉంచుకోరు, గురువు దగ్గర పంపిస్తారు. మళ్ళీ మొత్తం పూర్తయ్యాక 25 ఏళ్ళకి ఇంటికి వస్తాడు. ఆ గురుకులంలో ఉన్న అమ్మాయిలకు ఎవరు ఫంక్షన్లు చేస్తారు? అమ్మాయిలను కూడా గురుకులం పంపేవాళ్ళు. బట్టి పెద్ద మనిషి ఫంక్షన్ అని దానికి మేకలు కోయడము, తాగడము, తందనల్లాడము ఊరూరా పాకిపోయింది. ఈ దుష్ట పరంపర ఇది ఎలా మొదలైందంటే అజ్ఞానం, అవిద్య, అహంకారం, ఆడంబరం. అదంతా ఖర్చు పెట్టడము, పొంగిపోవడం, బంధుమిత్రుల మధ్య పెద్ద కాళ్ళ దగ్గర వేసుకుంటూ తిరగడం, నేనేదో గొప్ప పని చేశాం. పిల్లలకు సంస్కారం నేర్పే తెలివి మాత్రం లేదు తల్లిదండ్రులకు. పిచ్చి పిచ్చి ఫంక్షన్లు. ఆ మగ పిల్లలకేమో ఈ దోవతులు కట్టడం అంట, అదొక పెద్ద ఫంక్షన్. అన్ని ఫంక్షన్లే, తిరుగుతారు, కందనాలాడు. మరి ఏం సంస్కారం ఉందమ్మా? ఇంత కష్టపడి సంపాదించి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు నీకు పొద్దున అన్నం పెడతారా? కనీసం అమ్మ ఎలా ఉన్నావని అని అడిగే సంస్కారం అనేది బదులుతున్నారా? మీరు ఆలోచించుకోండి అందరూ తల్లిదండ్రులు. ఊరికే కానీ ఆ పుట్ట పిల్లలు పిల్లి పిల్లల్ని వదిలేస్తే కాదు. లక్షలు పెట్టి ఆ స్కూల్లో చదివిస్తున్నామండి అంటారు. లక్షలు పెడితే సంస్కారం వస్తుందా? స్కూల్లో వాడు సిలబస్ చెప్తున్నాడు, సంస్కారం కల్చర్ నేర్పించట్లేదు. కాబట్టి తల్లిదండ్రులు చాలా పొరపాట్లు చేస్తున్నారు. గురువులు చెప్పినట్టు తల్లిదండ్రులు వినడం లేదు. వింటే ఆ సంసారం బాగుంటుంది, పిల్లలు కూడా బాగుపడతారు. గురువులు అంటే ఏదో వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో కాసేపు చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు, వాళ్ళకి మనకేం సంబంధం లేదు. ఇటువంటి ఆలోచన ధోరణి చాలా హిందూ కుటుంబాలకి ఈనాడు ఏర్పడింది. అందుకే కుటుంబాలంతా కూడా చాలా అష్ట కష్టాలు పడుతున్నారు. ఇంట్లో చెప్పుకోలేక మింగలేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనము పిల్లలకు సంస్కారము పాఠశాల లేదా కాన్వెంట్ లేదా కాలేజు యూనివర్సిటీ నుంచి రాదండి. కేవలం గురువుల నుండి, టీచర్ల నుండి కాదు, గురువుల నుండి మాత్రమే వస్తుంది. కాబట్టి అటువంటి గురువులు ఉపదేశించినప్పుడు మన పిల్లల్ని తీసుకురావాలి, కుటుంబాన్ని తీసుకురావాలి. అప్పుడు వాళ్ళు ప్రభావితమవుతారు, తమ తప్పులు తాము తెలుసుకుంటారు, రియలైజేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి అది జరగనప్పుడు కుటుంబం అంటే శాంతి నివాసం కాదు, ఒక నరకంలాగా మారిపోతుంది. బట్ మహర్షి దయానందుడు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇంద్రభవనం, స్వర్గం అని చెప్పుకోవచ్చు ఈ ఆర్య సమాజం. ఇక్కడే మీకు ఉపదేశాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఆదివారం, ప్రతి పౌర్ణమి, అమావాస్య. ఇంకా ఏ సంస్థలోనైనా అన్ని కార్యక్రమాలు వేరే వేరే ఉంటాయి. అంటే దీన్ని సదుపయోగం చేసుకొని మీరందరూ కూడా మరి బాగుపడతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురూజీ. మరి చాలా సంవత్సరాల తర్వాత మరి బోధన ఇచ్చేసినట్టు తన యొక్క ఉపదేశంలో మన భారతదేశ ఔన్నత్యాన్ని, వేదాల యొక్క ఔన్నత్యాన్ని, అలాగే మన భారతదేశ సాంప్రదాయాన్ని మనకి కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం జరిగింది. మరి మీకు ధన్యవాదాలు గురూజీ. ఇప్పుడు వేద పునీత్ గారు మరి ఒక 15 నిమిషాలు ఉపన్యసించవలసిందిగా కోరుతున్నాను.